నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా సంతోషం. క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఆఖరిది ఏంటంటే మీనరాశి. ఉమ్, ఈ మీనరాశికి అధిపతి గురుడు. ఉమ్, కానీ మీనరాశిలో ఏంటంటే నిన్న కాక మొన్నటి వరకు గురుడు ఉండే గురుడేమో మేషంలోకి వెళ్ళాడు, తర్వాత రాహు వచ్చి కూర్చున్నాడు. ఒక మాయా ప్రపంచంలో ఉన్నట్టు ఉంటారు వాళ్ళ సంవత్సరం. రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. ఉమ్, ఇటువంటి అప్పుడు వీళ్ళ ఆదాయం అలాగ ఉంది అని వచ్చేసి 11 భాగంలో ఆదాయం కనబడుతుంది, వ్యయం 5 భాగాలు కనబడుతున్నాయి. ఉమ్, అంటే చాలా బాగుంది. ఉమ్, 14 అంటే 11 అంటే మంచి పాయింటే. ఉమ్, ఉమ్, 14 ఆదాయం వ్యయం 5 కాబట్టి. అలాగే రాజపూజ్యం చూస్తే 2 భాగంలో అవమానం 4 కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే అవమానం పడతారు, ఎందుకంటే రాహు ఉన్నాడు, ఏదో మాయలో తిప్పుతాడు, ఉమ్, అవమానం పడతాడు, తప్పదని. అలాగే అదే రాహు ఏం చేస్తున్నాడు, ఆదాయం పెంచుతున్నాడు, ఉమ్, మ్యాజిక్ మనీ ఇస్తాడు, ఉమ్, అంటే ఆర్థిక బలం పెంచుతుంది ఏదో రకంగా. ఉమ్, మీరు ఏ వ్యాపారం చేసినా డబ్బులు అయితే వస్తాయి, ఉమ్, కానీ డబ్బులో పాటు మనకు చిన్న అవమానం కూడా పడతాం. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా మీరు తీసారనుకుందాం, ఉమ్, సినిమా వల్ల మీకు డబ్బులు వచ్చేవాడి, ఉమ్, ఆ సినిమాలో ఈ బిట్టు బాగాలేదు, అది లేదు, ఇది ఇంకోలా చేసి బాగుండేది, ఇంకో ఎవరైనా అవమానించవచ్చు. ఉమ్, ఉమ్, అవునండి. అలాగే మీరు ఒక వ్యాపారం పెట్టారు, ఉమ్, ఆ వ్యాపారం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, అందులో బాగా డబ్బులు వస్తున్నాయి. కానీ ఎవరో ఒక పేరెంట్ వచ్చి ఉమ్, మా అమ్మాయిని ఇలా చేశాడు కాబట్టి మీ మీద మేము కంప్లైంట్ ఇస్తామని అనవచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే అనుకోని అనుకోని సంఘటన. సంఘటనలోనే ఉమ్, అలా లీగల్ ఇష్యూస్ మనం బాగానే వెళ్ళిపోతుంటే ఎవడో ఒకరు లీగల్గా ఒక ఉమ్, క్వశ్చనింగ్ అయ్యొచ్చు. ఉమ్, ఉమ్, అలాగే మనం హాయిగా వెళ్ళిపోతుంటే ఎవడో అడ్డంగా వచ్చి బండికి అడ్డంగా పడ్డాం, అదే, మన సంబంధం లేకుండా. దానివల్ల అంటే ఏమీ లేదు, అదే, 100 రూపాయలతో సెటిల్ అయిపోయేదానికి, అదే, దానికి లీగల్ ఇష్యూ అవ్వచ్చు, అవమానపడవచ్చు. ఇలాగే ఇంట్లోని చుట్టాలలోని కూడా ఉమ్, బయట ఇంటికి కలిసి బయట గెలమంటారు, ఉమ్, రచ్చగలమంటారు. ఇంట్లో చుట్టాల్లోనే ఒక అంత గౌరవం ఒక అవమానపరమైన స్థితిగతులు ఏర్పడవచ్చు. మనం తీసుకునే నిర్ణయాన్ని తప్పుగా వాళ్ళు ఉమ్, అంచనా వేసి మనల్ని అవమానించవచ్చు. ఉమ్, రకరకాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చెప్తే మాత్రం ఆదాయం బాగుంది కాబట్టి ఉమ్, ఈ ఆదాయం అన్నది నెక్స్ట్ కమింగ్ ఇయర్కి ఉమ్, చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీరు సముద్ర తీరం ఉంటే ఇంకా బాగుంటుంది ఉమ్, వీళ్ళకి. ఉమ్, వీళ్ళకి దశలు కూడా చాలా బాగుంటాయి ప్రతి సంవత్సరం. ఉమ్, తర్వాత గురుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, వాడు వృషభంలోకి వెళ్ళిన తర్వాత కూడా మంచి ఫలితాలు కూడా ఇస్తారు వీళ్ళకి. అంటే ఓవరాల్గా వీళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేయొచ్చు, విదేశాలకు పిల్లల్ని పంపించుకోవచ్చు, చదువుకునే విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి, భయపడట్లేదు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏంటంటే మనం గురు మంత్రం అంటాం. మన గురువు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది గణపతి గురువు అనుకుంటారు, ఉమ్, కొందరు దక్షిణామూర్తి అంటారు, కొంతమంది దత్తాత్రేయ ఉంటారు, కొందరు సాయినాథ్ ఉంటారు. ఎవరిని మీరు గురువుగా భావిస్తున్నారో ఉమ్, ఉమ్. ఆ గురువు యొక్క మూలమంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సంవత్సరం అంతా బాగుంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు.